అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పెద్దలు, పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. వరంగల్ జిల్లాతో నాకు దాదాపు 35 ఏళ్ల అనుబంధం. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షున్నప్పటి నుండి వరంగల్తో సంబంధం. ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త 2014 నుండి 2023 వరకు అష్ట కష్టాలు నోర్చి చెమటోర్చి త్యాగం చేసినటువంటి ఫలితంగానే 2023 3 డిసెంబర్న వచ్చిన ఫలితాల్లో ఆనాటి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారులు రావటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో రావడం కారణం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మా శాసనసభ్యులందరినీ గెలిపించి డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడింది. వరంగల్ ఎప్పుడు కూడా పోరాటాలకి, చైతన్యానికి నాంది పలికే జిల్లా. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడుగెడుతున్న వేళ ఈ సంవత్సరం పొడుగునా జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు ఈ నెల 19న దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విజయోత్సవ సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల 19న వరంగల్లో 1,00,000 మంది మహిళలతో జరప తలపెట్టింది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో 19న జరప తలపెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే తరచులో 1,00,000 మంది మహిళలు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ ఏర్పాటు పర్యవేక్షించే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, చాలా మనం సంవత్సర పాటుగా ఒకసారి నిశ్శబ్దమమ్మా, ఎన్నుకున్నోళ్ళు కొద్దిగా మాట్లాడదు దయచేసి. ఎన్నుకున్నోళ్ళు మాట్లాడదమ్మా. 10 ఏళ్ళు 2014లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు, ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని, మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని, నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తుదకి 8.5 లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. నిధుల పేరిట జరిగిన దోపిడీ, భూముల పేరిట జరిగిన దోపిడీ,
అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే 2023లో ప్రజలు వారిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన క్యాబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో పలు అంశాలని, మెజారిటీ అంశాలని ప్రజలకు ఇవ్వడమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి, యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 28 స్కూళ్ళకి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వైద్య రంగంలో కూడా 10 ఏళ్లు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం. ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దిన సందర్భం. సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా 10 ఏళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసిందో అంతకన్నా రెట్టింపు 1 సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ. రుణమాఫీ విషయానికి వస్తే 10 ఏళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటే 9 మాసాల్లో మేమిచ్చిన 18,000 కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా కార్యక్రమం కానీ, విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ ఛార్జెస్ 40% పెంచడం కానీ, ఇలా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఏఐ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కొత్త అంగులతో ప్రపంచంలో ఉన్నటువంటి మేటి టెక్నాలజీతో తెలంగాణలో దాన్ని తీసుకురావడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్లో గిరిజన యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లో కూడా 9 నెలల్లో మా ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలన కంటే కూడా మెరుగైనటువంటి అభివృద్ధిని చేసుకున్నాం, సంక్షేమాన్ని ఇవ్వగలిగినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది. ఏం చేశారు కేసీఆర్ గారు ఈ 11 నెలలు కానీ? మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను. మాకు 64 సీట్లు ఇస్తే వారికి 39 సీట్లు ఇచ్చారు, గౌరవం ఇచ్చినారు. కానీ వారి ప్రతిపక్ష హోదా నిర్వహించగలిగినారా? ఇక్కడున్న మేమందరం కూడా, ముఖ్యమంత్రితో మేమందరం కూడా ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి నాయకులం మేము. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది. ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి సందర్భం. ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇలా మీలాంటి మిత్రులతో సోదరులతో మాట్లాడిన తీరు ఒకసారి మీరు గ్రహించుకోవాలి. అడ్డగోలుగా మాట్లాడుతున్న సందర్భం, అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించే చేస్తున్నటువంటి ప్రయత్నం, సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థితులు, దుబాయ్ సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిదున్నట్టుగా ప్రచారం చేస్తూ మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం, ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే 0. నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా. ఇవాళ మతం పేరుతో, కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్న తరుణం. ఇవాళ మీ ముందుకు వచ్చి మేము ఘనంగా 9 సంవత్సరాల్లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు, ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం, దాదాపు 1,20,00,000 మంది ఇప్పటివరకు ఈ 11 నెలల్లో బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారంటే ఎంత బహత్తరమైన కార్యక్రమం
ఒక్కసారి ఆలోచించుకోవాలి. 500కే సిలిండర్, మిగతా 700 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సందర్భం, 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకుంటూ ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం, కొన్ని వేలు లక్షల కుటుంబాలు దాన్ని వాడుకున్నటువంటి సందర్భం. పిల్లలకి, విద్యార్థులకి, యువకులకి మిత్రులారా 50,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో ఇస్తే మేము 9 మాసాల్లో 48,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా 8,000 ఉద్యోగాలు డిసెంబర్ 7 నాటికి ఇవ్వబోతా ఉన్నామంటే 10 ఏళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కంటే మేము 1 సంవత్సరంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పెద్దది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద కదా. మా ఉద్యోగాలు మాకు వస్తాయని కదా. ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి మిత్రమా అని అడుగుతా ఉన్నాను. 10 సంవత్సరాలు కాలయాపన చేసి పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఓడిపోతే కూడా నామినేటెడ్ పదవులు పెట్టుకున్నారు. ప్రతి కుటుంబం బంగారమయమని కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలే బంగారమయమే విధంగా పరిపాలన సాగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగున్న ప్రతి బీదవానికి ఫలాలు అందాలనేటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తా ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలా కుల సర్వే ఈ దేశంలో అందరికన్నా ముందు ప్రారంభించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మొదటి గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ ఆలోచన ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది. బీజేపీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక వర్గాల్ని, కార్పొరేట్ శక్తిని పెంచి పోషిస్తుందని, ఆ వ్యత్యాసం తగ్గాలని, ప్రభుత్వ ఫలాలు బీదవాడికి అందాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కుల సర్వే ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది. మా కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పరీక్షిస్తూ ఉన్నారు. సజావుగా కులగణన సర్వే జరుగుతూ ఉంది. 45% వరకు ఇవాళ ఇండ్లలోకి మా ఎమ్మెల్యేలు పోగలిగినారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఘనత అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ నేను నిన్న కూడా చెప్పాను, హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరు చర్చకు వచ్చినా మేము సిద్ధం. ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి ఒకటి చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో అభివృద్ధి ఎక్కడ జరగలేదు. తెలంగాణలో అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజానికానికి అన్ని వేళలా దోపిడీ జరిగింది. ఈ 10 ఏళ్లలో దాని సరైన కాకుండా అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందనే మాట మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటాం. అందులో భాగంగానే సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయోత్సవ సభ వరంగల్లో జరపతలపెట్టినాము. 19న జరిగే విజయోత్సవ సభలో మీ అందరి సహకారం, ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు, వాస్తవాల్ని ప్రతిబింబించారు. అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మీ సహకారంతో 19న జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని, 1,00,000 మంది మహిళలతో వరంగల్లో జరపతలపిన మీటింగ్ ఒక హిస్టారిక్ మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇలా యావత్ దేశం కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షలే చూస్తూ ఉన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అరమరికలు లేకుండా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ దేశజాలకు పోకుండా చక్కగా ముందుకెళ్తున్నట్టు తరుణం. ఇది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్టు తరుణం అనే మాట కూడా మీకు స్పష్టం చేస్తా ఉన్నాను. మిత్రులారా, 19న జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు, ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది. మీ అందరి సహకారం దానికి కావాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వెన్యూ పేరు కూడా మంత్రివర్ని సురేఖ్ గారు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం,
ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో జరిగే ఈ సభ ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై ఈ మీటింగ్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ మీటింగ్ని విజయవంతం చేసుకునే దిశగా మా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ మీటింగ్ కోసం మమైకమై ముందుకు పోతా ఉన్నారు. ఈ మీటింగ్ ద్వారా సంవత్సరం కాలంలో జరిగినటువంటి ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వరంగల్ ఎంచుకోవడానికి కారణం ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం. వరంగల్ ఎప్పుడు కూడా వరంగల్లో మేము కాంగ్రెస్ పరంగా ఏ మీటింగ్ పెట్టినా అదొక మలుపు తిప్పినటువంటి సందర్భం, ఎప్పుడు కూడా విజయవంతమైనటువంటి సందర్భం. దానికి తోడు 2 మహిళలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు క్యాబినెట్లో. ఒక ఎంపీ, మహిళా ఎంపీ కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కలెక్టర్లు, కమిషనర్లు అందరూ కూడా, మా సోదరి మంది అందరూ కూడా మహిళలే ఇక్కడ ఉన్నారు. అందుకే మహిళా మీటింగ్ వరంగల్లో ప్రభాకర్ గారు చెప్తారు, రాణి రుద్రమదేవి ఏలినటువంటి ప్రదేశం ఇది, భద్రకాళి అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం ఇది, సమ్మక్క సారలమ్మలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో వరంగల్కు ఉన్న చరిత్ర దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి విజయోత్సవ సభ వరంగల్ తలపెట్టినాం. కేటీఆర్, అందుకే నేను మొదట్లో చెప్పాను, కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చిన్నాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి. లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది తప్పు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్ళలో ఏం జరిగింది అనేది. మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడు మొదటి ప్రశ్న ధరణిలో ప్రతి బీదవాడు కలెక్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి. ఇలా దాదాపు ఎన్ని అంశాలు చేర్చాం ప్రభాకర్? మనం 16-17 కొత్త అంశాలు చేర్చి వెసులుబాటు కలగజేసినాం. ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాం. ధరణిలో స్వయంగా నా ఊర్లో నా భూములే మాయమైనటువంటి పరిస్థితి రాహత్ నగర్ నాగరంలో. ఇవాళ చాలా వెసులుబాటు తీసుకొచ్చాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా, ఇప్పుడు కలెక్టరు, ఎమ్మెల్యేల దారి కనిపల్లి ఇవాళ ఎంఆర్ఓతో అవుతా ఉన్నాయి. సరళీకృతం అయింది, ధరణి సమూలంగా మారింది. అది మొదటిది. రెండవది, మీరు అడిగింది, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినాడికి 8.5 లక్షల కోట్ల అప్పు. ఆర్థిక వెసులుబాటు అసలు లేని సమయంలో కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు దాదాపుగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా కొంత వెసులుబాటు రాగానే మిగతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. సోషల్ మీడియాలో అసలు రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే, వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో, దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు, ఆడియోను ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుడుతనం అవసరమా? ఏం లబ్ధి చేకూరుస్తుంది దీంట్లో? ఇప్పుడు ఒక్కటి, మాకు గత ప్రభుత్వానికి మాకున్న తేడా, అదొక నియంత్రిత ప్రభుత్వం. నియంతకి
రోజు చూస్తా ఉన్నా కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకు అంటా ఉన్నాడు ఆ మాట? మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దానిలో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని. అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలానా అరెస్ట్ చేయి ఫలానా జైల్లో పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాళేశ్వరంలో కమిషన్ నడుస్తూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అడిగినాము. ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది. ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది. మేము అభివృద్ధి పరంగా హైదరాబాద్కు ధీటుగా నిర్మిస్తామనే మాట చెప్పడం జరిగింది. రెండవ రాజధాని అనే మాట ఇక్కడ అనలేదు. ఇవాళ కూడా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారు వరంగల్ వాస్తవ్యులు అడ్వైజర్గా ఉన్నారు. మీకు విమానాశ్రయం రాబోతా ఉంది. గిరిజన యూనివర్సిటీ ఓపెన్ కాబోతా ఉంది. స్పోర్ట్స్ ఫ్యాక్టరీ ఆదోకిన జరుగుతూ ఉంది. ఇంకా మేము అడుగుతా ఉన్నాము కేంద్రం నుంచి రావాల్సినటువంటి రింగ్ రోడ్లు, ఇంకా 2 రింగ్ రోడ్లు హైదరాబాద్ నుంచి వరంగల్కు తాకపోతా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే చాలా సైనిక్ స్కూల్ కూడా రాబోతా ఉంది. పీపీపీ మోడల్లో రకరకాల అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్కి ఇస్తా ఉన్నాము. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్ధాంతం జరిగింది ఎక్కడ? లగ్చర్లలో. ఇప్పుడు 15,000 ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్లో పోగు చేసినారో ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు బట్టి గారు అసెంబ్లీ అడిగినారు, ఒక చోట 15,000 ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది, ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది. మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి. ఫార్మాసిటీకి ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు, ఎందుకు ములుగులో ఉండకూడదు, ఎందుకు బాసల్లో ఉండకూడదు, ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి? మా ఉద్దేశం వల్ల కూడా మా పాలసీ కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్ ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది. సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు చెల్లిపోతారు బాధతో అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, వాస్తవాలు తెలుసుకునే సత్తా ధైర్యం ఉన్న ప్రజలు జరుగుతుంది ఏందో తెలుసుకుంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ రోజుకి సిద్ధము. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 9 నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాం అన్ని రంగాల్లో. మహిళా డిక్లరేషన్ చేయకుండానే మహిళలకు ఇవ్వాల్సిన 10 నెలల్లో ఏం చేసామో చెప్పబోతా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఏం చేశామన్నది. ఉన్నాయి అవన్నీ కూడా విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఒక్కటి దీంట్లో మంచి క్వశ్చన్ ఇది, హైడ్రా మూసి విషయంలో క్లారిటీ అవసరము. మీరు పక్కన ఏ అంశం కూడా పక్కన పెట్టలేదు. హైడ్రా మూసి నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను, ఎవరిచ్చారు మీకు ఐడియా, కానీ ఇంత బహత్తరమైన ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని. హైడ్రా ఎవరి కోసం అండి? ఎవరి కోసం హైడ్రా వచ్చింది? ఎవరి స్వార్థం కోసం కాదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం కాలం నుంచి కూడా 2500 చిన్న చిత్కర చెరువులు కుంటలు ఉండేవి. భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది, మన సురక్షితంగా ఉండేది. ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్లకు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు భయపడుతున్నారు? ఇలా పోయిన గత పాలకులు మంత్రులు బకాసులకు భయం పుట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు? చెరువులు భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసి మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను,
మూసి ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసిలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసి పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పిరాదు. ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేవి. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తా ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్ గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అభివృద్ధి పరంగా హైదరాబాద్ 100%. అందుకే కదా ఇప్పుడు మూసీ ప్రక్షాళన హైడ్రా తీసుకురావడానికి కారణం కూడా అంటే 4 ఏళ్ల కింద 5 ఏళ్ల క్రితం వరంగల్లో జరిగినటువంటి ఒక నీటి ప్రళయం. అది కూడా ఉదాహరణ మూసి దాని మీద ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలో లేదు. మీరు ఎన్నికల ముందు చూశారు. సైద్ధాంతికంగా విమర్శించుకుంటాం, సైద్ధాంతిక పరంగా విభేదాలు ఉన్న ఎన్నికల ముందు ఏ విధంగా మేము కలిసి పోరాడినామో, ఏ విధంగా మన ప్రజలు నమ్మినారో, నమ్మి అధికారం తీసుకొని మీరు చూసినారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. మేము ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్గా నిలదీస్తాం. ఆ స్వేచ్ఛ మాకే ఉంది. కానీ టైం వచ్చినప్పుడు కలిసిపోయే తత్వం కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చదువు. పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ప్రభుత్వము రేపు 19వ తారీఖు నాడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంలో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మహిళా సదస్సు